మీకు తెలుసా, శ్రీకృష్ణుడు కేవలం మనిషి రూపంలోనే కాదు, 9 జంతువుల కలయికతో ఉన్న ఒక వింత రూపంలో కూడా అర్జునుడికి దర్శనమిచ్చాడు. అదే నవగుంజర. దీని రూపం చాలా విచిత్రంగా ఉంటుంది. కోడితల, నెమలి మెడ, ఎద్దు మూపురం, సింహం నడుము, పాము తోక. ఇక దీని కాళ్ల విషయానికి వస్తే ఒక్కో కాలు ఒక్కో జంతువుది. ఒకటి ఏనుగు, ఒకటి పులి, ఒకటి గుర్రం, మరొకటి జింక. అన్నింటికంటే వింతేంటంటే దీనికి ఒక మానవ హస్తం ఉంటుంది. అది ఒక కమలాన్ని పట్టుకుని ఉంటుంది. మహాభారతంలో అర్జునుడు అడవిలో తపస్సు చేస్తున్నప్పుడు ఈ వింత జీవిని చూసి భయపడి బాణం వేయబోతాడు. కాని దాని చేతిలో ఉన్న పద్మాన్ని చూసి ఇది సాక్షాత్తు ఆ శ్రీకృష్ణుడి లీలా అని గ్రహించి మోకరిల్లుతాడు. ప్రకృతిలోని ప్రతి జీవిలోనూ పరమాత్మ ఉన్నాడని చెప్పడమే ఈ రూపం వెనక ఉన్న రహస్యం. ఒడిస్సాలోని పూరీ జగన్నాథ ఆలయంలో ఈ అద్భుత చిత్రాన్ని మనం చూడవచ్చు. మీకు ఈ విషయం ముందే తెలుసా? కామెంట్ చేయండి. మరిన్ని ఆసక్తికరమైన విషయాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి.